నీట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు దొరలకుండా పక్కాగా ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మే 3న నిర్వహించే నీట్ పరీక్షపై స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. మే 3న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, జిల్లాలో మొత్తం 2318 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఎన్జీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతి కల్పిస్తామని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం కేంద్రాల వద్ద తాగునీరు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రమేష్, నీట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, సెంటర్ సూపరింటెండెంట్లు, విద్యాశాఖ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.